సమంత తరచుగా వార్తల్లో ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన సినిమాలు, లైఫ్లో ఎదురైన అనుభవాల గురించి ఇన్స్టాలో పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సమంత చేసిన ఓ పోస్ట్ వివాదంగా మారింది. ఇటీవల పెహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం భారత్ పాకిస్తాన్పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అంతేకాకుండా ముఖ్యంగా సింధు జలాల ఒప్పందంను రద్దు చేసుకుంటూ కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. దేశంలో ముక్త కంఠంతో పాక్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో సమంత ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ కోట్ను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్టు సారాంశం చూస్తే, సముద్రాలు తమ నీళ్లను తాము తాగవు, సూర్యుడు తమ కాంతిని తాము చూడలేడు, చెట్లు తమ పండ్లను తాము తినలేవు అంటూ ఆ కొటేషన్ కొనసాగుతుంది. కాగా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ పోస్ట్ చేసిన కాసేపటికే సమంత ఆ పోస్ట్ను డిలీట్ చేసింది. అయితే కొంతమంది సమంత చేసిన ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమంత చేసిన పోస్టు పాక్కు సపోర్ట్ చేసే విధంగా భారత నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మాకు తెలియదా మీ వేదాంతం? వాళ్ళు మనపైన దాడులు చేస్తుంటే మనం సైలెంట్గా ఉండాలా? నీ సెటైరికల్ పోస్ట్ ఎవరికి కావాలని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సమంత పోప్ ఫ్రాన్సిస్కు నివాళులు అర్పిస్తూ పెట్టిందని అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ సమంత పోస్టుపై ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హీరోయిన్ సమంత అతి తెలివితేటలు బాగా ఉపయోగించి నదులు వాటి నీళ్ళు అవి తాగుతాయా, చెట్లు వాటి పళ్ళు అవి తింటాయా, ఇట్లాంటివేవో కొత్త కవిత్వం రాసి మనం పక్కవాడికి బాగా ఉపయోగపడాలని చెప్పి ఏదో పిచ్చి స్టేట్మెంట్లన్నీ ఇస్తుంది. పాకిస్తాన్కి భారతదేశం సింధు నదీ జలాలని సస్పెండ్ చేసింది, ఆ ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది అన్న ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి పోస్టులన్నీ సమంత పెడుతోంది. సమంతకి ఏమాత్రం అవగాహన లేదు, ఇంటర్నేషనల్ విషయాల మీద అవగాహన లేదు, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్యన ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఏమాత్రం అవగాహన లేనట్టుంది. ఏదైనా హాలీవుడ్కి వెళ్ళి ఏమన్నా 4 వేషాలు తెచ్చుకుందాం, ఈ స్టేట్మెంట్ చూపించి నేను ప్రపంచ పౌరురాలని అని చెప్పి చూపించుకుని ఏదైనా 4 వేషాలు ఏమన్నా హాలీవుడ్లో తెచ్చుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నా ఏంటో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ సమంతకి సంబంధించిన సినిమాల్ని మనం ఇమ్మీడియట్గా అసలు బ్యాన్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఏమాత్రం మనం భరించాల్సిన అవసరం లేదు, ఇలాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే ఇలాంటి దేశద్రోహుల్ని ఏమాత్రం క్షమించాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయికి సంబంధించిన టోటల్గా సినిమాలన్నింటినీ ఇమ్మీడియట్గా మనం బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. సమంతకి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఇంకో విషయం ఏంటంటే, సమంత నీకు అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు దీని మీద అనేది మాకు అర్థమవుతుంది. ఎప్పుడో 1960లో చేసుకున్నారు ఈ ఒప్పందాన్ని. ఆ తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ఈ నదులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సింధు నది ఏవైతే సస్పెన్షన్ చేసిందో ఆ సింధు జలాల ఒప్పందంలో భాగంగా ఉన్న నదులు సింధు, జీలం, చీనాబ్ నదుల మీద మనం ఏ చిన్న ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతుంది. నువ్వు వెళ్ళి పాకిస్తాన్కి చెప్పు నువ్వు ఎందుకు అడ్డం పడుతున్నావు? మా ప్రజల కోసం మేము ఒక ప్రాజెక్ట్ కట్టుకుందాం అనుకుంటే మనకి 20% మాత్రమే మనం వాడుకోవటానికి అవకాశం ఉంది. 80% పాకిస్తానే వాడుకోవడానికి అవకాశం ఉంది ఒప్పందం ప్రకారం. కానీ ఆ ఉన్న 20% కూడా మనని వాడుకోనివ్వట్లేదు పాకిస్తాన్. సమంత తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మనం ఆ 20% వాడుకోవడానికి కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ కడదామన్నా, ఒక కాలువ దవ్వుదామన్నా కూడా పాకిస్తాన్ అడ్డం పడుతూ ఎప్పటికప్పుడు UN కంప్లైంట్ చేస్తుంది. దీనివల్ల మొత్తం కాశ్మీర్లో ఉన్న వ్యవసాయం అంతా కూడా దెబ్బతినిపోతుంది. కాశ్మీర్లో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ 60 ఏళ్లలోనూ 70 ఏళ్లలోనూ మనం సాధించింది ఏంటి అంటే 16% మాత్రమే మనం అభివృద్ధి సాధించాం. మిగతాది చేయాలంటే అక్కడ ఉన్న వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి మిగతా కార్యక్రమాలు చేయాలంటే నీళ్లు ఆ నదుల నుంచి తీసుకుందాం, మనకున్న వాట 20% తీసుకుందాం అనడానికి కూడా కాలువలు తవ్వుకుందాం, ప్రాజెక్టులు చేద్దాం అంటే పాకిస్తాన్ అడ్డం పడుతుంది. మరి కళ్ళు దొబ్బాయా ఈ సమంతకి? ఈ విషయానికి తెలీదా? తెలుసుకుని మాట్లాడాలి. ఏదన్నా విషయాన్ని టాపిక్ మాట్లాడేటప్పుడు విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలి. అలాగే మనం భారతదేశం ఈ నదుల మీద, ఏ నదులు, జీలం, చీనాబ్ నదుల మీద ఒకటి కిషన్ గంగా అని ఒక ప్రాజెక్టుని నిర్మించాలని మనం తలపెట్టాం. అలాగే రాటిల్ అనే ప్రాజెక్టులు చేయాలని తలపెట్టాం. ఈ రెండింటి మీద కూడా కంప్లైంట్లు ఇచ్చింది పాకిస్తాన్. ఇవ్వడం వల్ల మొత్తం ప్రాజెక్టులు ఆగిపోయినాయి. దీనివల్ల మొత్తం అసలు కాశ్మీర్ అంతా కూడా దెబ్బతింటుంది.
కాశ్మీర్ ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, ఇలాంటి సమంత లాంటి వాళ్ళందరూ కూడా మరి ఇలాంటి విషయంలో మరి ఎందుకు చూపించరు ప్రేమని? మీకు ఇంకొక విషయం చెప్తా, 2003లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అసలు మొత్తం ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ విషయం తెలుసుకోవాలి, సమంత తెలుసుకోవాలి. అలాగే 2016లో మళ్ళీ అదే జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని మొత్తం సమీక్షించండి ఇప్పుడు అవసరాల కోసం. ఇప్పుడు మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో పట్టణీకరణ జరిగిపోయింది, వాళ్ళు తాగునీటి అవసరాలు, జనాభా పెరిగిపోయారు, తాగునీటి కోసం కటకటలాడిపోతున్నాం, తాగునీటి కోసం మొత్తం సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి 2016లో మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయినా సరే ఎవరో పట్టించుకోలేదు. 2023లో భారతదేశం అధికారికంగా పాకిస్తాన్కి రాసింది ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి అని. అటు నుంచి కొంతమంది సాగునీటికి సంబంధించిన నిపుణులు వచ్చారు, మీడియేటర్స్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ అన్నీ పరిశీలించి వెళ్ళారు. కానీ దాని మీద ఇప్పుడు దాకా ఏ చర్యలు తీసుకోవాలి. పాకిస్తాన్ ఆ ఏ చర్యలు తీసుకోకుండా అడ్డం పడుతుంది. మరి దీనికి ఏమంటాం సమంత? నువ్వు సమీక్షకు కూడా రావట్లేదు, వచ్చి చూసి వెళ్ళిన తర్వాత కూడా అవును ఇక్కడ వీళ్ళ అవసరాలు ఉన్నాయని గ్రహించిన తర్వాత కూడా దాని మీద సరే అంటానికి పాకిస్తాన్కి అసలు నోరు రావట్లేదు. మరి దీని మీద ఏమంటావు సమంత? నువ్వు ఒక్క మొక్క నాలెడ్జ్ లేదు నీకు, నువ్వు వచ్చి పెద్ద పోటుగతిలాగా మాట్లాడటం. ఈ కేంద్ర ప్రభుత్వానికి అందులోనూ యుద్ధ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు నిజంగా అసలు తీసుకెళ్ళి ఉరిదీయాలి. అసలు ఇలాంటి సమంత లాంటి వాళ్ళని నిజంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దేశద్రోహం కేసులు పెట్టాలి ఇలాంటి వాళ్ళ మీద. కాకపోతే ఏంటంటే సమంత ఇండైరెక్ట్గా పెట్టింది, డైరెక్ట్గా పెట్టి ఉంటే కనుక ఇప్పటికీ అసలు కేసులు అయ్యి ఉండేవి. ఆ ఇండైరెక్ట్గా మాట్లాడింది కాబట్టి ఇంకా సరిగ్గా ఉంది. నువ్వు ఇండైరెక్ట్గా ఈ సమంత లాంటి వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడినా ఇండైరెక్ట్గా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం పోలీసులు శిక్షించలేకపోవచ్చు, కానీ ప్రజలుగా మనందరం శిక్షించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమంత లాంటి వాళ్ళని, ఇంకా కొంతమంది ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది హీరోయిన్లు, వీళ్ళందరినీ కూడా సాంఘిక బహిష్కరణ చేయాలి. మొత్తం వీళ్ళ సినిమాలని బహిష్కరిస్తేనే వీళ్ళకి అసలు పుట్టగతులు లేకుండా, సినిమా ఇండస్ట్రీలో పుట్టగతులు లేకుండా చేస్తే, డబ్బులు రాకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి బాధ. అప్పుడు కాశ్మీర్ రైతులు పడిన బాధ ఏంటి, వాళ్ళు వ్యవసాయం చేద్దాం అనుకున్నా చేయలేకుండా, వాళ్ళు డబ్బులు లేకుండా పడుతున్న బాధ ఏంటి, వాళ్ళ పిల్లలు పడుతున్న బాధ ఏంటి, వాళ్ళు తీవ్రవాదులు ఎలా మారిపోతున్నారు, అవకాశాలు లేక, వ్యవసాయం చేద్దామన్న వ్యవసాయం లేక, నీళ్లు రాక ఎంత బాధపడుతున్నారనే అప్పుడు వీళ్ళ సమంత లాంటి వాళ్ళకి తెలుస్తుంది. సో అందరూ కూడా ఇమ్మీడియట్గా సమంత సినిమాలన్నింటినీ కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఆ అమ్మాయి మీద ఎక్కడ కనబడితే అక్కడ ఆ అమ్మాయి మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఖచ్చితంగా ఆ అమ్మాయి సమంత ఎక్కడ కనబడితే అక్కడ అందరూ నిలదీయాలి.